హలో అందరికి. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్స్ ఇన్ఫో తెలుగు ఛానల్. మార్కెట్స్ ఫ్రైడే రోజొచ్చేసి మంచి గ్రీన్‌లో క్లోజ్ అయ్యాయి. సాటర్డే రోజు అది మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి. బీజేపీ అనేది గెలుపు మన మార్కెట్‌కి మలుపు కానుందా? నెక్స్ట్ ఇష్యూ ఏంటి అంటే గ్లోబల్‌గా రష్యా, యుక్రెయిన్ వార్ రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుందనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది వీడియో ఏంటంటే నాలెడ్జ్ పర్పస్ అనేది మనం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏమైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే మీ పర్సనల్‌గా అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే బై, సెల్ చేయండి. మనం ఎడ్యుకేషన్ పర్పస్ అనేది మీకు వీడియో చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మన మార్కెట్స్ ఆహ్, ఫ్రైడే రోజు మంచి గ్రీన్‌లోనే క్లోజ్ అయ్యాయి. కాబట్టి మన మార్కెట్స్ అంటే మీకు ఆల్రెడీ ఫ్రైడే వీడియోలో చెప్పాను. 23,800 సపోర్ట్, 23,800 పైన 24,200 24,200 పైన 24,500 పైనకెళ్తేనే అప్ సైడ్. మార్కెట్ రేపొచ్చేసి మండే రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే 24,200 లేదా 24 దగ్గర ఓపెన్ అయినంక మనకు ఆల్రెడీ మార్కెట్ ఇంత మొమెంటం వచ్చింది. ఇక్కడి నుంచి ఇంత మొమెంటం వచ్చింది. 500, 600 పాయింట్స్ మొమెంటం వచ్చింది. కాబట్టి రేపు ఓపెనింగ్ గ్యాప్ అప్ చాలా అప్‌లో ఓపెన్ అయితాయి. అంటే 24,200 అలా ఓపెన్ అయితే మనకు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చి మళ్ళీ అక్కడ మొమెంటము అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఏందంటే రేపు మార్నింగ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇన్ కేస్ ఆఫ్ 24,200 దగ్గరే ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే మళ్ళీ 100 పాయింట్స్, 200 పాయింట్స్ డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కేస్ ఆఫ్ 24,200 పైన ఓపెన్ అయింది అనుకోండి 24,200 సపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాని పైన హోల్డ్ అయ్యుంటే అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఏమైనా షార్ట్స్ కొందరు ఉన్నాయి అనుకుంటే అవి కవర్ చేసుకుంటే మనకు 24,200 నుంచి 24 ఆహ్, 320, 340 దాకెళ్తుంది. నెక్స్ట్ దాని పైన వచ్చేసి 24,500 దాకెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఏందంటే మనం ఓపెన్ అయిన మార్కెట్‌ని బట్టి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. దాంతో మనకు ఈ మార్కెట్ అనేది ఎళ్తాది. అయితే మనకు డౌన్ సైడ్ వచ్చేసి 24,000, 24,200 సపోర్టు, 23,800 డౌన్ సైడ్ సపోర్ట్. అప్ సైడ్ వచ్చేసి 24,200, 24,500 అనేది అప్ సైడ్. కానీ మార్కెట్స్ ఏందంటే ఆల్రెడీ పెరిగాయి కాబట్టి అప్ సైడ్ ఓపెన్ అయితే డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అది మళ్ళీ బయింగ్ ఎంత జరుగుతుంది దాన్ని బట్టి మన అప్ సైడ్ ఎళ్ళడమా లేదా డౌన్ సైడ్ ఎళ్ళడమా అనేది జరుగుతుంది. అది మనకు కొంచెం అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ గూడా అంతే. బ్యాంక్ నిఫ్టీ గూడా వచ్చేసి మనకు 51,000 అనేది సపోర్టు. 51,500, 51,800 తర్వాత మనకు 52,000 అనేది అప్ సైడ్. డౌన్ సైడ్ వచ్చేసి 51,000, 50,800, 50,500 అనేది డౌన్ సైడ్ సపోర్ట్. ఇది బ్యాంక్ నిఫ్టీ. కాబట్టి మనమైతే అప్ సైడే మన మార్కెట్ అప్ సైడ్ కావాలంటే నిఫ్టీ చెప్పానుగా 24,500 పైన ఇది వచ్చేసి 52,000 పైన క్లోజ్ అయితేనే మనకు అప్ సైడ్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది మార్కెట్‌లో. నెక్స్ట్ గ్లోబల్‌గా చూసుకుంటే మన మార్కెట్స్ అంటే మొన్న డౌ జోన్స్ వచ్చేసి ఫ్రైడే నైట్ వచ్చేసి 426 పాయింట్స్ క్లోజ్ అయింది. ఎస్ఎన్‌పి వచ్చేసి 20, నాస్డాక్ వచ్చేసి 38 పాయింట్ ప్లస్‌లో క్లోజ్ అయ్యాయి. ప్లస్ మన నిఫ్టీ వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ 24,022 యాక్చువల్‌గా ఏందంటే ఇది 190, 180 పాయింట్స్ ప్లస్‌లో అలా ఉండాలి. బట్ మార్నింగ్ మనకు అప్డేట్ వస్తుంది ఇది. కాబట్టి ఇప్పుడైతే 24,000 పైన చూపెడుతుంది. బట్ నాకు అంటే మార్నింగ్ అనేది రేపు మార్నింగ్ మనకు క్లియర్ కట్‌గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ నిఫ్టీ వచ్చేసి మనకు సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి 54,000 24,800 అనేది రెసిస్టెన్స్ సపోర్ట్‌గా ఉంది. 24,700, 600, 500 అయితే సపోర్ట్‌గా ఉంది. 24,000 23,800 పైన హోల్డ్ అయితుంది. 24,000 దగ్గర గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. యాస్ పర్ డాటా. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 51,000 అయితే బ్రేక్ కాకపోవచ్చు. 51 పైన ఉంటది. 51 పైన ఓపెన్ అయ్యి
మనకు 51 100, 200 పైన ఉంటే 51 500 తర్వాత 51 700-800 వచ్చే ఛాన్సెసే ఉంది. నెక్స్ట్ మీకు అది మంచి స్టాక్స్ ఎలా చూడాలి అని చెప్పేసి వీడియో చేద్దాం అనుకున్నాం. బట్ అది కుదరలేదు. బట్ కొన్ని చెప్తాను. మనకు ఎలా ఉండాలి అంటే ఏదైనా ఒక స్టాక్ చూసినప్పుడు స్టాక్ పిఈ అనేది ఎంతుంది? స్టాక్స్ పిఈ అనేది 20-35 30 బిలో ఉండాలి. 20-30 మధ్యలో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అది సేల్స్ గ్రోత్ ఉండాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మేనేజ్మెంట్ మంచిగా ఉండాలి. ప్లస్ సేల్స్ గ్రోత్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ హోల్డింగ్ వచ్చేసి ప్రమోటర్ హోల్డింగ్స్ కొంచెం బాగా ఉండాలి. 50% అబోవ్ 35-40 అబోవ్ ఉంటే అది మంచిగా హోల్డింగ్స్ ఉండాలి. నెక్స్ట్ పీజీ రేషియో అనేది తక్కువగా ఉండాలి. ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. యాక్చువల్‌గా ఏందంటే ఇది 1 బిలో ఉంటేనే మనకు బెస్ట్ స్టాక్స్‌గా పరిగణిస్తాము. కాకపోతే ఏందంటే కొన్ని స్టాక్స్‌కి ఏందంటే పీజీ రేషియో ఎక్కువ ఉంటుంది. పీఈ తక్కువ ఉన్నా మనం ఏమంటారు దాని వాల్యూని బట్టి చూడాలి. కాకపోతే మీకేందంటే ఇది ఊకే అబ్జర్వ్ చేస్తుంటే మీకొస్తుంది. ప్లస్ ఇండస్ట్రీ పీఈ ఎంతున్నది? ఇండస్ట్రీ అంటే ఈ సంబంధించిన స్టాక్ ఒక ఇండస్ట్రీ పీఈ ఎంతున్నది? దీని పీఈ ఎంత నడుస్తుంది? ఆ రెండిటి కంపారిజన్‌లో వచ్చేసి దానికంటే ఎక్కువుందా? తక్కువుందా? తక్కువుంటేనే మనకు బెటర్. ప్లస్ క్వార్టర్ సేల్స్ ఎట్లా ఉన్నాయి? నెక్స్ట్ ప్రాఫిటు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాఫిటు. ఇలా ఎలా ఉంటుంది? నెక్స్ట్ మనం చూడాల్సింది ఏందంటే చెప్పాం గదా! ఎవ్రీ సేల్స్ అనేది పెరుగుతూ ఉండాలి. ప్రాఫిట్ అనేది సేల్స్ పెరిగినాయనుకో ఆటోమేటిక్‌గా ప్రాఫిట్ కూడా పెరుగుతూ ఉండాలి. బట్ అది ఏ విధంగా పెరుగుతుందో ఒకసారి చూడాలి. నెక్స్ట్ ఇవన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయంటే మనకి ఈపీఎస్ అనేది స్టాక్‌లో చేంజ్ అవుతా ఉంటుంది. ఈపీఎస్ అనేది పెరుగుతా ఉంటుంది. ఇవి చూసాలి. నెక్స్ట్ ప్రాఫిట్ తర్వాత ఆపరేటింగ్ ఒక్కోసారి ఎంతొస్తుంది? ప్లస్ ప్రాఫిట్ బిఫోర్ టాక్స్ ఎంతుంది? టాక్స్ ఎంత పోతుంది? ఇలా ఒక్కసారి మనం అన్ని స్టాక్స్‌లను అంటే మనం తీసుకుపోయే స్టాక్స్‌ని మనం గనుక కొంచెం ముందు బేరీజ్ వేసుకుంటే, మనకు స్టాక్స్‌ను ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చు అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ అయితే అదే ఇంతకుముందు చెప్పాను కదా! అశోక్ లేలాండ్, బంధన్ బ్యాంక్ అన్నీ కూడా కొన్ని స్టాక్స్ మీరు చూడండి. దాన్ని బట్టి మీకు ఈజీగా ఒక స్టాక్‌ని ఈజీగా ఫైండ్ ఔట్ చేయడానికి ప్లస్ మొనోపొలీ స్టాక్స్ ఉంటాయి. అంటే ఏంటి మేజర్‌గా అవే ఉంటాయి. అంటే ఇప్పుడు ఆహ్, ఎలా అంటారు ఐటీసీ అనుకోండి. ఐటీసీ అంటే ఏంటంటే మేజర్ సిగరెట్స్ ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు ఎఫ్ఎంసీజీలో కూడా వచ్చింది. నెక్స్ట్ మీకు అంటారు మొనోపొలీ స్టాక్స్ ఇగో చూడండి. కోల్ ఇండియా అంటే ఎక్కువ ఏందంటే కోల్. కాబట్టి ఇవి మొనోపొలీ స్టాక్స్ అనేది మనం వాచ్ చేసుకుంటూ ఉండాలి. అవి గనుక డౌన్ సైడ్‌లో మీకు చెప్పినట్టే ఇప్పుడు ఇలా ఇదే చూడండి కోల్ ఇండియా. కోల్ ఇండియా వచ్చేసి ఎంత నడుస్తుంది? స్టాక్ పీఈ 7లో నడుస్తుంది. పీజీ రేషియో 1 కంటే తక్కువ ఉంది. ఇదొచ్చేసి ఇండస్ట్రీ పీఈ వచ్చేసి 19 ఉంది. ఇది ప్రమోటర్ హోల్డర్స్ 63 ఉంది. ఇది నెక్స్ట్ సేల్స్ అనేది డౌన్ అండి. ఈ డౌన్ వచ్చినప్పుడు ఏందంటే కొంచెం మార్కెట్‌లో డౌన్ వస్తుంది. ఇది ఎప్పుడు పర్చేజ్ చేసుకోవాలి? ఇది పర్చేజ్ ఎప్పుడు చేసుకోవాలి అనుకుంటే, మీరు ఈ స్టాక్స్‌నొచ్చేసి 380 లెవెల్ వచ్చినప్పుడు ఇది ఎంతుంది ఇప్పుడు 404 ఉంది. 380-340 మధ్యలో వచ్చినప్పుడు ఈ స్టాక్స్‌ని మీరు పర్చేజ్ చేసుకోవాలి. ఆ టైంలో మార్కెట్ పెరగడానికి ఆస్కారం ఉందనుకుంటే, ఆ టైంలో మీరు పర్చేజ్ చేసుకున్నారనుకోండి, ఇది మీకు మంచి రిజల్ట్ వచ్చేది. ఇలా మొనోపొలీ స్టాక్స్ కొన్ని ఉంటాయి. ఇది కోల్ ఇండియా, మొనాకో, మ్యారికో, ప్రాజ్ ఇండస్ట్రీస్, ఎంసీఎక్స్ ఇవన్నీ ఏంటంటే 70-90% బిజినెస్ అనేది ఈ కంపెనీలు మాత్రమే చేయగలవు. ఇప్పుడు సీడీఎస్ఎల్ అనుకో అది ఎన్ఎస్‌డిఎల్‌ది మనకింకా లిస్టింగ్ కాలేదు. కాబట్టి సీడీఎస్ఎల్ ఉంది. డీపీ సర్వీస్ అనేది. భారతీ ఎయిర్టెల్ అంటే ఇప్పుడు జియో ఉంది. ప్లస్ టాటా స్టీలు, నెక్స్ట్ బీహెచ్‌ఈఎల్, కోల్గేట్ పాల్మోలివ్ ఇవన్నీ గూడా ఐఆర్‌సీటీసీ అనుకోండి. ఓన్లీ రైల్వేది ఒకటే స్టాక్. ప్లస్ నెస్లే, హిందుస్థాన్ జింక్, క్యామ్స్, అది మ్యూచువల్ ఫండ్ సర్వీసెస్, పిడిలైట్ ఎక్కువగా వచ్చేసి అది అంటే ఇవన్నీ కొన్ని ఐఈఎక్స్, ఐటీసీ, హిసాబ్ ఇండియా, జిల్లెట్, ఏషియన్ పెయింట్స్, ఇన్మార్ట్, హిందుస్థాన్ యూనిలివర్, ఇన్ఫోసిస్, జూబ్లెంట్
ఇలాంటి కూడా కొన్ని స్టాక్స్ ఏందంటే ఇవి మోనోపోలీ స్టాక్స్. ఈ మోనోపోలీ స్టాక్స్ ఏందంటే ఇవి మాక్సిమము ఈ సెక్టార్‌లో ఉన్న బిజినెస్‌ను 60-90% ఈ ఒక్క కంపెనీలు మాత్రమే జనరేట్ చేస్తాయి. ఇప్పుడు మనకు కోల్ గాని, నెక్స్ట్ ఆహ్, ఇది ఇప్పుడు రైల్వేదనుకోండి. ఏమంటారు రైల్వేస్ గనుక ఇంకా ఎక్కువగా కొత్త రైల్స్ వచ్చినాయనుకోండి. దానివల్ల ఇన్‌కమ్ జనరేట్ అవుతుంది. టికెట్స్ అనేది దీని ద్వారా బుక్ చేసుకుంటారు. కాబట్టి రైల్వే‌కి ఇన్‌కమ్ ఉంటుంది. ఆ టైప్‌లో ఏందంటే మనకు ఎక్కువగా ఒక సింగిల్ మొనోపలి ఉన్న స్టాక్స్ ఏందంటే మనకు ఆ ఫీల్డ్ అంటే ఏదైతే స్టాక్ ఉంటుందో ఆ యొక్క సెక్టార్‌లో అది గ్రోత్ ఉందా లేదా చూసుకొని అది గ్రోత్ ఉందనుకుంటే మనకు తక్కువ రేట్‌లో వచ్చినప్పుడు బై చేసి ఉంచుకున్నారనుకోండి. నేను మీకు చెప్పాను ఐఈఎక్స్ వచ్చేసి ఇప్పుడు 160, 170 నడుస్తుంది. అది పర్చేజ్ చేసి ఉంచుకోండి. డౌన్ సైడ్ రావచ్చేమో. కానీ పెరిగేటప్పుడు మాత్రం అది ఈజీగా ఒక 3-4 ఇయర్స్ గనుక హోల్డ్ చేసుకుంటే రూ. 500 అలా లెవెల్ మనం చూసే ఛాన్సెస్ ఉంటుంది. అది చూస్తుందనని కాదు. ప్లస్ మనం ఆ రిజల్ట్స్ ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకోవాలి. ఒక క్వార్టర్ రిజల్ట్ తగ్గినా పర్లేదు. కంటిన్యూయస్‌గా ఒక 3 క్వార్టర్స్ లేదా 1 ఇయర్ గనుక కంటిన్యూయస్‌గా పెర్ఫార్మన్స్ లేదు. ప్లస్ మేనేజ్‌మెంట్ చెప్పడానికిను ఆ స్టాకు పెర్ఫార్మన్స్‌కు మధ్య తేడా అనిపించింది అప్పుడు మాత్రం మనం ఎగ్జిట్ అవ్వడం బెటర్ ఆ స్టాక్ నుంచి. ఇవన్నీ ఉంటాయి. కాబట్టే మనం ఏందంటే ఇవి మీరు ఇండివిడ్యుయల్‌గా చూడలేకపోయినా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదిస్తే వాళ్ళు అవన్నీ చెక్ చేసి మీకు స్టాక్స్‌ననేది రికమెండ్ చేయడం జరుగుతుంది. యాస్ పర్ యువర్ మనీ మేనేజ్‌మెంట్ అండ్ యువర్ ఎన్ని రోజులైతే మీరు హోల్డింగ్ చేయగలరు. మీ యొక్క కెపాసిటీని బట్టి వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అది వాళ్ళేమంటారు సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం. ప్లస్ ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలక్షన్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. అదొచ్చేసి ఒకటి మహారాష్ట్రలో అయితే బీజేపీ గెలిచింది. జార్ఖండ్‌లో అయితే అది ఇండియా కూటమి అనేది గెలిచింది. కాంగ్రెస్ అన్నట్టు. నెక్స్ట్ ఈ 27న వచ్చేసి ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉంది. ఇది మళ్ళీ నెక్స్ట్ యూఎస్‌లో ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుందా? పెరుగుతుందా? యాక్చువల్ ఏంటంటే మాక్సిమం అయితే తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈ న్యూస్ వల్ల కూడా మార్కెట్ అనేది ఎక్స్‌పెక్టేషన్‌తోని మార్కెట్ అప్ సైడ్‌కి వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ ఇది ఎలా ఉండబోతుంది? ఈ న్యూస్ అవుట్‌కమ్ అనేది దాన్ని బట్టి కూడా మనం ఈజీగా చేయడానికి మార్కెట్‌ను అంచనా వేయొచ్చు. నెక్స్ట్ ఇది ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ రేట్ మనకు 6థ్‌న ఉన్నది. మనది ఇక్కడ ఇండియాలో 6.5 ఉంది. 6.25 ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అది అవుతుందా? లేదా? అనేది ఒకసారి చెక్ చేయాలి. అది అవుతే మాత్రం మనకు మన మార్కెట్‌కు పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఏదైతేనేమి ఇప్పుడైతే మన మార్కెట్ అయితే ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ గెలవడంతోనే ఏమన్నా పాజిటివ్‌గా వచ్చే ఛాన్సెస్ ఉందా? ఇక్కడి నుంచి మార్కెట్ పడకపోతే మాత్రం మనకు అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది కొంచెం తగ్గితే మన మార్కెట్‌కైతే పాజిటివ్ న్యూస్‌గా ఉండే ఛాన్సెస్ ఉంది. ఓకే ఫ్రెండ్స్. ఆహ్, థాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థాంక్ యూ. జై హింద్.